పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జోగులాం గద్వాల్లో పర్యటించిన కేటీఆర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎలాంటి పరిస్థితులైనా కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారంటూ కౌంటర్ ఇచ్చారు. మరో 6 నెలల్లో గద్వాల్ ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు. మళ్లీ బీఆర్ఎస్ గెలవడం తథ్యమని ఆకాంక్షించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ గా ఉందన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యక తప్పదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో నేను గద్వాలకి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు? అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా, నన్ను చేరమంటున్నారు, అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? అభివృద్ధి కోసం పార్టీలో పోయినంట. ఏం అభివృద్ధి కోసం? ఎవరి అభివృద్ధి కోసం? నియోజకవర్గ అభివృద్ధి కోసమా, నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా? దేనికోసం పోయినావు? ఇంకా సిగ్గులేని విషయం. పోయిండు కాంగ్రెస్ లకి. ఇవాళ ఎవరో పోయి మన టీవీ వాళ్ళు అడిగినారు, అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉన్నావని. ఏం చెప్పాలా పాపం? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడైతుంటే ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? రేవంత్ రెడ్డి సంకలో ఉన్నాడు. సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది. ఈ 10 మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు, ఉప ఎన్నికలు రాక తప్పదు. రాబోయే 9 మాసాల్లో 6 నుంచి 9 మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది. బుద్ధి చెబుదామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు? చెప్దామా? వెనకాల నుంచి గట్టిగా నిలబడాలి. చెప్దామా? బుద్ధి లేదా? మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా అవుతా? నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యే గారిని చిత్తుగా ఓడించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.